గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం చిన్నదానా నీకోసం. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు క్రెయిన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. నలుగురు పార్టిసిపెంట్స్ 4 రౌండ్స్ లెక్కలేనన్ని బహుమతులు 10 గ్రాముల బంగారంతో ఇవాళ ఎపిసోడ్ మొదలు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనకి లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ లో పాల్గొన్నటువంటి మన ఆడపడుచులను పిలిచేద్దాము. ఆడపడుచులు ప్లీజ్ వెల్కమ్. నలుగురు లక్ష్ములు వెల్కమ్. లక్ష్మి రావే మా ఇంటికి మరొకసారి స్వాగతం మీ నలుగురికి. ముందు నాకు మీ పేర్లు చెప్పండి. నీ పేరు? హాయ్ ఐ దీప్తి ఫ్రమ్ కర్నూల్ స్టడీయింగ్ BDS సెకండ్ ఇయర్. సో దీప్తి ఆల్ ది బెస్ట్. 4 రౌండ్స్ బాగా ఆడు, విజయలక్ష్మి అవడానికి ట్రై చేయి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ నా పేరు కవితాశ్రీ, నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. చెప్పు నువ్వేం చేస్తున్నావు? నేను ఎంటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఎంటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే సో ఆల్ ది బెస్ట్ నీకు కూడా. హలో నీ పేరేంటి? హాయ్ నా పేరు ప్రణతి, ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ డోన్. ఐ కంప్లీటెడ్ మై బీటెక్. బీటెక్ అయిపోయింది కానీ నిన్ను చూస్తే అలా అనిపించట్లేదు. జస్ట్ ఇప్పుడే ఏ క్లాస్ బి క్లాస్ లో జాయిన్ అయినట్టున్నావు. సో బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ జాబ్ సెర్చ్. జాబ్ సర్చ్. బాగా ఆడు, ఆల్ ది బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ. హలో నమస్తే శ్యామల. శ్యామల గారి నా బాగున్నారా పేరు అండి? బాగున్నాను. నీ నా పేరు? పేరు మహిత, నేను ఎమ్మిగ్నూర్ నుంచి వచ్చాను, కర్నూలు డిస్ట్రిక్ట్. బీటెక్ కంప్లీట్ అయింది. ఓ నీది కూడా బీటెక్ అయిపోయింది. నువ్వు కూడా జాబ్ సర్చ్ లోనే ఉన్నావా? ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ ఏంటి అంత చేంజ్ అసలు బీటెక్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్? చేంజ్ ఉండాలి కదా, బీటెక్ అందరూ నాకు ఇంట్రెస్ట్. కొంచెం చేంజ్ కావాలి గురు అట. ఓకే సో మైదా నువ్వు కూడా బాగా ఆడు. 4 రౌండ్స్. ఎవరు విజయలక్ష్మి అవుతారో చూద్దాం మీ నలుగురులో. ఇవాళ బంగారు లక్ష్మి 10 గ్రాముల బంగారంతో ఎవరింటికి వెళ్తారో కూడా చూద్దాము. మొదలు పెట్టేద్దాం మన రౌండ్స్. బట్ అందుకంటే ముందు అమ్మాయిలు మామూలుగా మన దగ్గర ఎన్నున్నా కూడా మన పక్క వాళ్ళని చూసి, ఇరుగు పొరుగు వాళ్ళని చూసి జనరల్ గా మనం కుళ్ళుకుంటూ ఉంటాము, మనం ఏడుస్తూ ఉంటాము. పైకి బాగా ఓ అవునా చాలా సంతోషం అండి అని చెప్పినా కూడా మనసులో బాగుపడిపోతున్నారు అనే ఒక బాధ ఉంటుంది. సో అలా మీ నలుగురిలో జరిగేటువంటి ఆ డిస్కషన్ నాకు చెప్పాలి వాళ్ళు. మీరు మేము మీదనే ఈ మీదనే అనుకున్నాం. ఏ వేస్తావుగా స్టార్టింగ్ నా మీద పడి ఏడుస్తావా? నేను అంత అందంగా లేం కదా మేము. దేవుడు కొంతమంది కొన్ని ఇస్తాడు, కానీ మనం ఇంకా మార్చలేం కదా, అడ్జస్ట్ అయిపోవాలి. అందుకే మేము అనుకుంటున్నాం, మీ గురించి కులుకుంటున్నాం. ఓకే మంచి జ్యువెలరీ తెచ్చుకున్నప్పుడు, మంచి జ్యువెలరీ తెచ్చుకున్నప్పుడు. నువ్వు వీళ్ళ ముగ్గురులో ఎవరంటే నీకు ఎక్కువ కుళ్ళు? సెకండ్ అమ్మాయి. సెకండ్ అమ్మాయి అంటే దేవుడా దేవుడా ఎందుకలా? దేవుడా దేవుడా ఏం చేస్తుంటాను నేను? డ్రెస్సెస్ లో పోటీకి వస్తుంది. డ్రెస్సెస్ నేను ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, తను అది తీసేసుకుంటుంది. ఇప్పుడు కూడా మీరు ఇద్దరు కొంచెం దగ్గర డ్రెస్లు వేసుకున్నారు కదా. నేను అమ్మాయి కోసమే అట్లాంటి మోడల్ అని తీసుకున్నాను. అమ్మాయి నా మీద కుళ్ళుకుంటుంది, సేమ్ ఉండాలని తీసుకున్నాను నేను. ఎందుకు సేమ్ ఉండడం? అది ఈక్వాలిటీ మెయింటైన్ అంటే మంచి సిస్టర్స్ అని అందరికి తెలియాలని. ముందైతే మీకు నేను గిఫ్ట్స్ చూపించేస్తాను ఇవాళ. చూద్దామా గిఫ్ట్? ఓపెన్ గిఫ్ట్ ప్లీజ్. ఓకేనా? ఎనీ డౌట్స్? మీకోసమే మీరు మాకు ఇచ్చగా మేము కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము ఇప్పుడు. సరే ఏం గిఫ్ట్ ఇంతకి?
ఇవన్నీ జీ తెలుగు 10 years అప్పుడు కలెక్ట్ చేసినవి. థ్యాంక్ యూ సో ఏముంటుంది మచ్. ఎక్స్పెక్ట్ చేయండి. చూడండి లక్ష్మిలు ఎంత మంచి గిఫ్ట్ కదా, మంచి కలెక్షన్ మొత్తం నా పిక్స్ అన్ని కూడా. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది కవిత, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా థ్యాంక్స్. సూపర్ ఉంది అసలు. మా స్వీట్ మెమరీస్ అన్ని నిజంగానే స్వీట్ రూపంలో నాకు ఇచ్చేసారు వీళ్ళు. చాలా బాగుంది. చూసారా, 10 years అండ్ క్రేన్ ఒక్క పలుకులు, XXX డిటర్జెంట్ సోప్, లక్ష్మీ రావే మా ఇంటికి అండ్ శ్యామల స్మైలీ బాల్స్. స్మైలీ కూడా. ఆహా, మొత్తం జీ తెలుగుని, మన షోని, మన స్పాన్సర్స్ ని, ఆడియన్స్ ని అందరినీ కనెక్ట్ చేస్తూ ఉన్న గిఫ్ట్. సూపర్ ఉందిరా. అన్ని చాక్లెట్స్ మీరే తినాలి. అన్ని చాక్లెట్స్ నేనే తింటే నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను టీవీలో పట్టను. మీ నేమ్ లో ఎలా కలర్స్ ఉన్నాయో మీ లైఫ్ లో అలా కలర్ఫుల్ గా ఉండాలి. మీ లైఫ్ అలాగే సాగాలి, ఇలాగే షోస్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా లక్ష్మిలు ఆడపడుచు నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారో. సో మరి ఇదే స్పీడ్ గా మన ఫస్ట్ రౌండ్ ని కూడా పిలిచేద్దాము. మన అదృష్ట లక్ష్మిని పిలిచేద్దాము. మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. మరి నలుగురులో ఎవరికి వాళ్ళ అదృష్టం మరిస్తుందో చూద్దాం. ముందుగా ఆడబోతోంది దీప్తి. దీప్తి వచ్చే. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నా. ఈ మొదటి బాల్ 100 పాయింట్స్. అకౌంట్ ఓపెన్ చేసింది 100 పాయింట్లతో. చూసుకోండి. ఇక సెకండ్ బాల్ 90 points. Last ball. 80. Congratulations. మంచి స్కోర్. కవితక్కాయ్, నువ్వు దాడతావా లేదా చూద్దాం. 280 పాయింట్స్ వచ్చాయి. ఏంటి ముగ్గురు ఒక చోట చేరారు? కలిసి ఎంకరేజ్ చేద్దామని. సీక్రెటా? కవిత మీద ఏదో ప్లాన్ చేస్తున్నారు మొత్తం. లేదు లేదు ఎంకరేజ్ చేద్దామని ఎంకరేజ్ చేద్దామనా? చెప్పాం కదా ఎపిసోడ్ లోపల భయం పుడుతుంది. కవిత ఆడు. కవిత ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే తీసుకోండి ఫస్ట్ బాల్. కవిత కొంచెం స్పీడ్ తగ్గించు కవిత. ఏదో జరుగుతోంది. 70 పాయింట్స్. points. కవిత 120 పాయింట్స్. ప్రణతి ఇక నెక్స్ట్ నువ్వే 280 స్కోర్ దాటాలి. పాపం ట్రై చేసింది కానీ తన వల్ల అవ్వలేదు. కవిత వల్ల దా. లక్ష్మిలో ప్రణతి మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? 280 ఆర్ అంతకంటే ఎక్కువ? నువ్వు బాగా కోరుకుంటే, మీరు బాగా కోరుకుంటే నాకు కూడా మంచి స్కోర్. ఆడేది నువ్వా నేనా? మీరు కూడా ప్రే చేయండి నా కోసం. సరే, ప్రణతికి 280 కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చినా చాలు. సరేనా? పాయింట్ రాదు. ఫస్ట్ బాల్ 40 points. Second chance. Only 40.
80 అయితే వచ్చేసాయి ప్రణతి. లాస్ట్ ఛాన్స్. ప్రణతి, నాకు అర్థమైంది ఏంటంటే నీ గురించి అందరూ చాలా మంది చాలా ఎక్కువ ఊహించుకుంటుంటారు, కానీ నువ్వు చేసేది ఏముండదు ఇక్కడ. మొత్తానికి 90 పాయింట్స్ వచ్చే తీసుకో. మైతా నీ ఒక్కదాని చేతిలోనే ఉంది. నువ్వు కనుక 280 క్రాస్ చేస్తే టాపర్ అవ్వచ్చు. ఆలోచించుకుని ఆడు, వచ్చేసి. మైతా టార్గెట్ 280, 5 ఛాన్సెస్. నేను ఇంకేం మాట్లాడను, ఆడు. ఫస్ట్ బాల్. చాలా బాగా వస్తాయి తెలుసా, నువ్వు ఇలా ఆడితే 280 పాయింట్స్ ఎంత ఈజీగా వస్తాయో. 10 పాయింట్లు వచ్చాయి ప్రస్తుతానికి. మహి స్లోగా ఆడు. చూడు, టిప్స్ కూడా చెప్తున్నారు స్లోగా ఆడమని. స్లోగా అంటాడు. లాస్ట్ ఛాన్స్. Maita total scored 140 points. ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. రౌండ్ టాపర్ అయిపోయింది. తో దీప్తి గిఫ్ట్ తీసుకుంది, కానీ ఓపెన్ గిఫ్ట్. దీప్తి, ఏ గిఫ్ట్ కావాలి? ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఓకే. నెక్స్ట్ నువ్వే లీడ్ లో ఉన్నావు మైతా. నీకేం కావాలి? కుంకుమ భరణ. ఓకే. అండ్ నెక్స్ట్ 120 పాయింట్స్ తో నువ్వు ఉన్నావు. చెప్పు, నీకేం కావాలి? సిల్వర్ ప్లేట్. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. నీకు? ఐరన్ బాక్సా? ఓకే. మొదటి రౌండ్ పూర్తయిపోయింది. సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. దాని తర్వాత తీసుకుందాం మన క్రేన్ మొక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి. పవర్ బ్యాటరీ ప్లస్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. మొదటి రౌండ్ ఆడేసాము, మంచి డాన్స్ చూసాము. ఇక రెండో రౌండ్ మొదలు పెట్టేద్దాం. మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. సెకండ్ రౌండ్ ఆడేద్దాము. నలుగురికి 4 క్వశ్చన్లు ఉంటాయి. ముందు స్టార్ట్ చేద్దాం దీప్తితో. దీప్తి, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న ఇతర పేర్లు ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. చాలా ఈజీ క్వశ్చన్. ఏడుకొండల స్వామి ఉందా? లేదు. ఇంకా టాప్ 5 చెప్పాలి. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. సహస్రనామధారి. ఫాస్ట్ గా బాగా చిల్లర ఇస్తామని చెప్పి. బాలాజీ లేదు. ఆయన కాసులు ఎక్కువ వసూలు చేస్తారని చెప్పి. వడ్డీ కాసుల వాడు ఉందా? ఉంది, వడ్డీ కాసుల వాడు. ఇంకా రైట్. చాలా కామన్ నేమ్స్. చూడు, రోజు టీవీలో చూస్తూ ఉంటాము తిరుపతి గురించి. ఏది మాట్లాడినా ఆయన గురించి చెప్తూనే ఉంటారు. తెలంగాణ గుర్తు రావట్లేదు. గోవిందా. చూద్దాం నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్. శ్రీనివాసుడు, ఇంకా శ్రీవారు. అసలు మనకి టీవీలో ఆన్ చేస్తే ఆ స్క్రోలింగ్ లో కింద ఎప్పుడు వస్తూనే ఉంటుంది శ్రీవారి దర్శనం ఇన్ని గంటలు పడుతుంది, అన్ని గంటలు పడుతుంది. ఇంకా
కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు ఆయన్ని. ఇంకా వెంకటాచలపతి. నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? ప్లీజ్ ఇంకెక్కడ చెప్పకే. నీ ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి అని ఎవరితోనూ నవ్వుతారు. ఈ పేర్లు కూడా తెలియకపోతే ఎలా? ఒక్కటి కరెక్ట్ గా చెప్పావు, 100 పాయింట్స్. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నది మహిత, నువ్వే. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా మనం తలెత్తి చూసినప్పుడు పైన కనిపించేవి ఏవి? నాకైతే లైట్లు, మా సెట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. నీకేం కనిపిస్తాయో నువ్వు చెప్పు. టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్స్. చుక్కలు ఉందా? ఓకే, ఉన్నాయి. ఇంకా అందులోనే సూర్యచంద్రులు కూడా వచ్చేసాయి. నువ్వు మిగతా చెప్పు. పక్షులు, బర్డ్స్. పక్షులు, బర్డ్స్. ఓకే, ఉన్నాయి. ఇంకా ఏరోప్లేన్లు, విమానాలు. ఓకే, వెరీ గుడ్. ఇంకా హెలికాప్టర్ ఉందో లేదో చూద్దాం. ఓ, ఉన్నాయి. కైట్స్, గాలిపటాలు ఉన్నాయా? ఓ, చెప్పేసావు. 5 సూపర్. 500 స్కోర్ చేసావు. టాపర్ నువ్వే అనుకుంటా ఈ రౌండ్ లో. కంగ్రాచులేషన్. చూద్దాం, వీళ్ళిద్దరు కూడా 5 చెప్పేశారు అనుకో, అప్పుడు నీకు టై పడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఆడాల్సింది కవిత, నువ్వే. ఓకే, నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం కవిత. క్వశ్చన్ ప్లీజ్. ప్రతి ఇంట్లో మనకి ఖచ్చితంగా కనిపించేవి ఏవి? ఇంట్లో కనిపించేవి చెప్పాలి నువ్వు, సరేనా? టాప్ 5 చెప్పాలి. స్టార్ట్. ఇంటికి సంబంధించినంత వరకు. కిటికీలు ఉన్నాయా? ఓకే, ఉన్నాయి. ఇంకా తలుపులా? తలుపులు ఉన్నాయా? ఓకే, డోర్స్. ఇంకా హాల్ ఉందా లేదా? ఓకే, ఉంది. ఇంకేంటి? ఇంకేం కనిపిస్తాయి ఇంట్లో? వంటిల్లు, కిచెన్. సూపర్. ఇంకొకటి చెప్పు. బాత్రూమ్ ఉందా? బాత్రూమ్. మా పంచాక్షరి రౌండ్ లో మొదటిసారి తెలుసా ఇలా ఇద్దరు 500 చెప్పడం. కర్నూలు నుంచి వచ్చాం కదా, మా ప్రతాపం ఏంటో చూపిస్తాం. చూసుకుందాం. నీ ప్రతాపమో నా ప్రతాపమో, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా ఓకే, ఎప్పుడైనా ఓకే, ఎనీ స్టంట్ ఓకేనా? చెమట పట్టకుండా చెప్పాలి. గెట్ రెడీ. చూద్దాం మన ప్రణతి ఎలా ఆడుతుందో. ప్రణతి, రెడీ ఫర్ ద క్వశ్చన్? ప్రణతి, క్వశ్చన్ ఏంటి? టీవీలో ఎక్కువ మంది ఏం చూడడానికి ఇష్టపడతారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. గేమ్స్, ఆటలు, ప్రోగ్రామ్స్, ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్. ఓకే, ఉన్నాయి. రియాలిటీ షోస్ అంటాం. ఉన్నాయా? లేవు. ఇంకా టీవీ సీరియల్స్ ఇవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మూవీస్, సినిమాలు. ఓకే, ఇంకా 2 చెప్పు, నీకు కూడా ఛాన్స్ ఉంది. ఇంకేం చూస్తాను టీవీలో రెగ్యులర్ గా? కార్టూన్స్ ఉన్నాయా? కార్టూన్స్ లేదు. చెప్పు, నువ్వు చెప్పేస్తావు. ఇంకా 2 కదా, ఆలోచించు. టీవీలో ఇంకా నువ్వు ఎక్కువ మంది చూస్తారు. పాటలు ఉన్నాయా? సూపర్, ఉంది. ఇంకొకటి కామెడీ షోస్ ఉందా? అన్ని ప్రోగ్రామ్స్ లోకి వచ్చేస్తాయి. టైం అయిపోయింది. నువ్వు 4 చెప్పావు. చాలా దగ్గర వరకు వచ్చావు. నీకు 500 పాయింట్స్ దూరం చేసిన ఒక్క ఆన్సర్ ఏంటో చూద్దాం. ఎక్కువ నేను చేస్తూ ఉంటాను ఆడియో రిలీజ్ ఫంక్షన్ కదా. అసలు ఆడియో రిలీజ్ చూడడానికి ఫ్యాన్స్ ఎక్కువ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అదొక్కటి నువ్వు మిస్ చేసావు. 400 పాయింట్స్. ఈ రౌండ్ లో ఎవరికయ్యా అన్యాయం జరిగింది అంటే దీప్తికే. స్వయంకృత అపరాధం అంటారు, తెలుసా నీకు? పరిచయం ఉందా పదంతో? దీన్నే. సెకండ్ రౌండ్ పంచాక్షరి చాలా బాగా ఆడారు అందరూ కూడా. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు 500 తో టైలో ఉన్నారు మహిత అండ్ కవిత. సో మీరిద్దరిలో ఎవరు విన్నర్స్ చూద్దాము. మీ ఇద్దరు నేమ్స్ స్లిప్స్ ఇద్దాం. ఓకే, ఎవరి పేరు వస్తే వాళ్ళే విన్నర్. స్లిప్స్ ప్లీజ్. 2, 4 నెంబర్స్ ఉన్నాయి. ఓకేనా? దీప్తి తీసుకుంది.
దీప్తి తీసిన స్లిప్ లో ఉన్న విన్నర్ మన పంచాక్షరి రౌండ్ టాపర్ మహిత. కంగ్రాచులేషన్ మహిత, రౌండ్ టాపర్ అయిపోయావు. గిఫ్ట్ తీసుకుందాం. ఓపెన్ ద గిఫ్ట్ ప్లీజ్. మహిత, ఏ గిఫ్ట్ కావాలి? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే. నెక్స్ట్ నీకు కవిత. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్ కావాలా? ఓకే. అండ్ నీకు ప్రణతి? తవా సెట్. నాన్ స్టిక్ తవా సెట్, బ్లాక్ కలర్ తవా సెట్. ఓకే. దీప్తి నువ్వు చెప్పు. టేబుల్ మేట్. టేబుల్ మేటా? ఓకే. పంచాక్షరి పూర్తయిపోయింది. 500 పాయింట్స్ గెలుచుకున్నారు ఇద్దరు. చాలా బాగా ఆడారు. మరి వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడు చూసేద్దాము. రౌండ్ టాపర్ ది. మొదలు పెట్టేద్దాం మన మూడో రౌండ్. స్పందన ప్రతిస్పందన. ఈ స్పందన ప్రతిస్పందన రౌండ్ చాలా ఈజీ రౌండ్. ఆడిన వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి, యాక్ట్ చేసిన వాళ్ళకి పాయింట్స్ ఉంటాయి. ముందుగా ఆడించేద్దాం మహితతో. రా మహిత. స్టార్ట్. మీకు ఆన్సర్ తెలిస్తేనే బజర్ ప్రెస్ చేయండి, ఓకేనా? బజర్ ప్రెస్ చేయకుండా మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా కోసేస్తా పాయింట్లు. -10. ఓకే, స్టార్ట్. ప్రణతి. బొట్టు, తిలకం. బొట్టు, తిలకం. ఇంకేమంటారు? ఓ, సగం కరెక్టా? ఇప్పుడు అది రైటా రాంగా చెప్పు. కొంచెం కరెక్ట్. -10 పాయింట్స్ ప్రణతి. ఓకే, నువ్వు చెప్పు కవిత. కుంకుమ. ఒక వర్డ్ అది. కవిత ఏం చెప్పలేదు, నువ్వు బస నొక్కి. -10. అండ్ నువ్వు చెప్పు దీప్తి. సింధూరం. సింధూరం కరెక్టా రాంగా? రాంగ్. -10 పాయింట్స్. అసలు ఈ అమ్మాయి చేసేదానికి నాకు వచ్చే ఆలోచనలకు ఎక్కడ పొంతన కుదరట్లేదు. ఓకే, నువ్వు చెప్పు ప్రణతి. స్టిక్కర్. స్టిక్కర్ కరెక్టా? దాని తెలుగులో ఏమంటారు స్టిక్కర్ ని? బొట్టు బిల్ల. బొట్టు బిల్ల. బొట్టు బిల్ల కరెక్టా? రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ నీకు 60 పాయింట్స్. నెక్స్ట్ ఆడాల్సింది కవిత, నువ్వే వచ్చేసాయి. కవిత స్టార్ట్. దీప్తి. 2 letters, 2 words. ఇప్పుడు బజర్ నొక్కాక నువ్వు అంత డిస్కషన్ పెట్టకూడదు. ఆన్సర్ చెప్పు. ప్రేమ. ప్రేమలేఖ. ప్రేమలేఖ కరెక్టా? ఓకే, నీకు 60 పాయింట్స్ కవిత. నీకు 40 పాయింట్స్ దీప్తి. నెక్స్ట్ ప్రణతి, నువ్వే ఆడాలి. రా ప్రణతి. స్టార్ట్ చేయి ప్రణతి. నేను ఎత్తు మీద ఉన్నావా? ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీస్ రైట్ ఆన్సరా? 40 పాయింట్స్ మైతా. 60 పాయింట్స్ నీకు. ఇక దీప్తి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నువ్వే ఆడాలి. వచ్చేసేదా. స్టార్ట్ చేయి దీప్తి. ప్రణతి. చెవిలో పువ్వు.
చెవిలో పువ్వు కరెక్టా? ప్రణతి 40 పాయింట్లు మళ్ళీ. థర్డ్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 130 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయింది ప్రణతి. ప్రణతి గిఫ్ట్ తీసుకుంది కానీ ఓపెన్ ద గిఫ్ట్ ప్లీజ్. రోటీ మేకర్. ఓకే, నెక్స్ట్ లీడ్ లో నువ్వే ఉన్నావు మాతి 100 పాయింట్స్ తో. నీకేం కావాలి? ఎల్లో బౌల్ సెట్. ఎల్లో బౌల్ సెట్. ఓకే, దీప్తి నువ్వే నెక్స్ట్. బాత్రూమ్ సెట్. ఓకే, కవిత నీకేం కావాలి చెప్పు? బ్లెండర్. ఓకే, అలా మన థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము, గిఫ్ట్ ఇచ్చేసాము. ఇక రౌండ్ టాపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అంటుంది గాడి అయిపోదాం పదనమ్మ మన జోడి. లక్ష్ములు ఇప్పుడు మనం ఆడేస్తాము గేమ్ రౌండ్. ఈ గేమ్ రౌండ్ అంటే టోటల్ గా బెట్టింగ్ రౌండ్. సో మీరు బెట్ చేసుకోవాలంటే మీ స్కోర్ తెలియాలి కాబట్టి ముందుగా ఒకసారి ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న మీ స్కోర్స్ చూసేద్దాం. సో టాప్ స్కోర్ లో అయితే మైతా నువ్వే ఉన్నావు ఇప్పటిదాకా. ఈ రౌండ్ లో అందరి స్కోర్లు షఫల్ అయిపోతాయి. అందరూ టాప్ స్కోరర్ మీద బెట్టింగ్ చేయొచ్చు. ఓకేనా? 4 డిఫరెంట్ గేమ్స్ ఆడతారు. ముందుగా ఎవరు ఏ గేమ్ ఆడతారో చూద్దాం. శ్యామలా గారు, గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పొడుపు కథ. పొడుపు కథ అడుగుతావా? అడుగు. అమ్మ పెట్టే పండు అరటి పండు అయితే నానబెట్టే పండు ఏంటి? ఆయనకి ఏది అందుబాటులో ఉంటే అది పెడతారు కాదా? ఏమో బా తెలియట్లా. చింతపండు. చింతపండా? చింతపండు వాటర్ లో నానబెడతావు కదా. దాన్ని వాటర్ లో నానబెడతాం కదా, అలా లాజిక్ తో అనమాట. బాగుంది, నైస్ క్వశ్చన్. ఈ తెలివితేటలు అంతా ఇప్పుడు గేమ్ ఆటల్లో కూడా వాడితే ఇంకా బోల్డని పాయింట్లు వస్తాయి. ఓకేనా? ముందుగా చూసేద్దాం ఈ రౌండ్ లోని ఫస్ట్ గేమ్. గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 వచ్చేసింది. ఎవరికి వచ్చింది ఇంతకి? మహిత రా. మహిత, గేమ్ ఏంటంటే ఆ పైప్ ఉంది కదా, ఆ పైప్ తో ఒకవైపు నువ్వు గట్టిగా గాలి లోపలికి పీలిస్తే ఆ బాల్ వచ్చి అతుక్కుంటుంది. ఆ బాల్ ని నువ్వు ఈ బౌల్లో వేయాలి. మినిమం 6 బాల్స్ వేయాలి. ఓకేనా? నీ దగ్గర ఉన్న స్కోర్ 740 పాయింట్స్. చెప్పు ఎంత బెట్ చేస్తావు? గేమ్ అయితే చాలా ఈజీ గేమ్, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఆలోచించుకుని బెట్ చేయి. విన్ అవ్వాలి అంటే ఎంత బెట్ చేయాలి, ఎవరి మీద బెట్ చేయాలి చూసుకో. 100, 150, 100. ఆల్ ద బెస్ట్, బాగా ఆడు. గో. నీ ఊపిరి ఎంత గట్టిదో ఇప్పుడు తెలిసిపోతుంది మాకు. రెడీ మైతా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఫస్ట్ బాల్ వేసేసావు. ఇంకా 3 వేస్తే నువ్వు గెలిచినట్టే. ఇంకా టైం చాలా ఉంది, 30 సెకండ్స్ ఉంది నీకు. సిక్స్ పేజెస్ ఉంది ఆల్రెడీ. ఇంకెన్ని వేస్తావు? నీ ఓపిక.
అర్థమైంది. ఇంక చాలేదా? సూపర్. 6 balls కంటే ఎక్కువ వేసావు. ఇంకా 15 seconds టైం ఉండగానే నీ టార్గెట్ ఫినిష్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, 350 points నీవే. చూసేద్దాం ఈ రౌండ్ లోని మన సెకండ్ గేమ్ నెంబర్ 2 ప్లీజ్. నెంబర్ 2 ఎవరికి వచ్చింది? కవిత, నువ్వే రా. సో నీ దగ్గర ఉన్న పాయింట్స్ ఇప్పుడు 520 పాయింట్స్ ఉన్నాయి. నువ్వు చెప్పు బెట్టింగ్ ఎంతో, నేను గేమ్ చెప్పేస్తా. ఫస్ట్ ఆ సిడీస్ పెట్టాం కదా, ఆ సిడీస్ ని తీసి కింద ఒక స్టాండ్ పెట్టాము, ఆ స్టాండ్ లో వేయాలి. మాకైతే 10 వేస్తే చాలు. ఓకేనా? ఇప్పుడు చెప్పు బెట్టింగ్ చెప్పు ఎంత. మైతా 300, మైతా 300, ప్రణతి 100, దీప్తి 100. ఒకసారి గేమ్ స్టార్ట్ చేయండి. మా ఫ్యామిలీ మెంబర్స్ కి హాయ్ చెప్పండి, మీ ఫ్యాన్ వాళ్ళందరూ. సకుటుంబ సపరివార సమేతం అందరికి కూడా పెద్ద హాయ్ అండ్ మీ విషెస్ ఇవ్వండి. ఇప్పుడు ఈ అమ్మాయి గేమ్ గెలవాలి. ఆడేసే. రెడీ స్టార్ట్. టచ్ చేయకుండా వేయాలి. $500 పాయింట్స్ బెట్ చేసింది. గెలిస్తే మాత్రం ఈ అమ్మాయి తన స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఫినిష్ చేసేసావు, ఇంకెన్ని వేస్తావురా? సూపర్ ఆడావు. ఈజీ గేమ్ కదా, బాగా ఫినిష్ చేసావు. టాస్క్ 500 పాయింట్స్ వచ్చేసాయి. నీ స్కోర్ 1020. నేను ఒక జోక్ చెప్తాను. జోక్ చెప్తావా? చెప్పు. ఒక బాత్ కోనేటిలో ఉంటది, ఏనుగు వస్తూ ఉంటుంది. ఆ బాత్ ని చూసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు? నువ్వు జోక్ అన్నావు, క్వశ్చన్ అడుగుతావేంటి? అంటే జోక్ లాంటి క్వశ్చన్. లక్ష్మిలో మీకు తెలుసా? కోనేట్లో ఉన్న బాతుని చూసి ఏనుగు వెనక్కి వెళ్ళిపోయిందంట. ఎందుకు? ఎందుకు చెప్పు. బాత్ ఏమని నడుస్తుంది? బెక్ బెక్ బెక్. బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళిపోను కదా. ఎనీవే మంచి క్వశ్చన్, గుడ్. మంచి స్కోర్ కూడా సాధించావు. వెళ్ళిపో. చూద్దాం ఈ రౌండ్ లో మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. థర్డ్ గేమ్ రెడీ. నెంబర్ 3 ఎవరు? దీప్తియా ప్రణతియా? ప్రణతి రా. ప్రణతి, గేమ్ ఏంటంటే ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా, కొంచెం టేబుల్ డౌన్ ఇటువైపు ఉంది. ఆ బాల్స్ ను ఊదుకుంటూ తీసుకొచ్చి ఈ రింగ్స్ లో వేయాలి. మినిమం 3 వేస్తే చాలు. 420 పాయింట్స్ ఉన్నాయి. సో నువ్వు 400 బెట్ చేయొచ్చు. 200. మైతా మీద 200, అలాగే కవిత మీద 200. నువ్వు టాస్క్ విన్ అయితే అవి నీ స్కోర్ లో యాడ్ అయిపోతాయి. ఓకేనా? 820 అవుతుంది నీ స్కోర్. అప్పుడు కవిత కంటే నువ్వే ఎక్కువ ఉంటావు. ఓకే, ఆల్ ద బెస్ట్. వెల్, రెడీ ప్రణతి? 60 seconds టైం కూడా రెడీ అయిపోయింది. గో. ఊదడానికి ఓపికే లేదు అసలు ప్రణతికి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. చేతితో ఆపకూడదు, చేతులు రెండు వెనక్కి పెట్టుకో. త్రీ బాల్స్ వేస్తే చాలు ప్రణతి. స్లో. ఓకే, ఇంకా 2 వేయాలి. సూపర్, ఇంకొక బాల్. ప్రణతి టైమ్ అప్. నీకు ఫస్ట్ లో దాని బ్యాలెన్సింగ్ అర్థం కాలేదు కదా. చేసిన 2 balls కూడా 20 seconds లో చేసేసావు. సో నీకు ఆ లాజిక్ అర్థమయ్యేసరికి టైం అయిపోయింది. అందుకే మనం బెట్ ఓడిపోయాం.
సో 400 పాయింట్స్ పోయాయి ప్రణతి. వాళ్ళకి యాడ్ చేసాం ఆ 400 పాయింట్స్ కూడా వెల్. త్రీ గేమ్స్ పూర్తయిపోయేసరికి 1220 పాయింట్స్ తో కవిత ఉంది, 270 ఉన్నాయి నీ దగ్గర దీనికి. ఇప్పుడు నువ్వు గేమ్ ఆడినా కూడా నువ్వు 250 పెట్టేసినా మళ్ళీ నీకు 250 ఆడేది ఓన్లీ 500 అవుతుంది నీ స్కోర్. విన్నింగ్ ఛాన్స్ లేదు కాబట్టి మనం ఇక విజయలక్ష్మిని హోల్ అండ్ సోల్ గా డిసైడ్ చేసేసుకోవచ్చు. కవిత అయిపోయింది ఇవాళ ఎపిసోడ్. విజయలక్ష్మి కంగ్రాచులేషన్స్ కవిత, సూపర్ కవిత. అసలు పక్క వాళ్ళకి ఆడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గెలిచేసావు. విజయలక్ష్మి నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, అష్టలక్ష్మి కలసం అండ్ ఎల్సిడి టీవీ, ఫ్రిడ్జ్. ఈ మూడిట్లో ఏం కావాలి? కలుషం, వెండి కలుషం. అష్టలక్ష్మి కలసం. కంగ్రాచులేషన్స్ కవిత. ఆడియన్స్ ఇవాల్టి ఎపిసోడ్ విజయలక్ష్మి కవిత. మరి కవిత బంగారు లక్ష్మి అవుతుందో లేదో చూద్దాము. ఇలా తీసుకుందాం. విజయలక్ష్మి నాతో పాటు ఉంది. బంగారు లక్ష్మి ఆడుతుందో లేదో, 10 గ్రామ్స్ గోల్డ్ తో ఇంటికి వెళ్తుందో లేదో చూడాలంటే ముందు నువ్వు ఈ టాస్క్ ఫినిష్ చేయాలి. దీన్ని గట్టిగా తిప్పు. లక్ష్మీదేవి వస్తే బోనస్ రౌండ్ ఆడతావు, బంగాళలక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాఫింగ్ బుద్ధ వస్తే ఏముండదు. ఓకేనా? తిప్పు. లక్ష్మీదేవి. కవిత ఇవాళ లక్ష్మీదేవికి నువ్వు ఏం పూజ చేసి వచ్చావో గానీ అసలు తెగ కరుణిస్తుంది ఆవిడ నిన్ను. బోనస్ రౌండ్ ఆడుతున్నావు, బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది. ఆడేద్దామా? ఓకే, బోనస్ రౌండ్ ప్లీజ్. బంగారు లక్ష్మి కాబోతున్నావు. ఈ పజిల్ కనుక కరెక్ట్ గా చెప్పేస్తే బంగారు లక్ష్మి అయిపోతావు. పజిల్ జాగ్రత్తగా చూడు. 10 గ్రామ్స్ గోల్డ్ వాల్యుబుల్ పజిల్ అది. ఓకేనా? టైమర్ కూడా ఎట్ ఎ టైం స్టార్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా. ఓన్లీ 30 సెకండ్స్, ఇంకా 60 సెకండ్స్ లేవు. ఆలోచించడానికి టైం కూడా లేదు. ఆల్ ది బెస్ట్. పజిల్ ప్లీజ్. చూడు, టైం వచ్చేసింది. అందులో ఒక పేరు కానీ ఒక పదం కానీ అలా ఏమైనా ఉండొచ్చు. లక్ష్మిలో మీరు కూడా ఆలోచించండి ఆ పజిల్ కి ఆన్సర్ ఏమై ఉంటుందో. నీకు కొంచెం మ్యాచ్ అయ్యే వర్డ్స్ ఏమనిపిస్తున్నాయి అవన్నీ పక్కన పెట్టి చూసుకో. టైం అయిపోయింది. నీకు అదేంటో ఫస్ట్ చూడ్డానికే సగం టైం అయిపోయింది కదా. అవును, వర్డ్స్ అంత ఇప్పటికైనా తెలిసిందా? ఏమైనా గెస్ ఉందా లేదా? ఏం గెస్ లేదు. ఓకే, సో ఏం పాయింట్స్ కూడా ఏం రాలేదు మనకి బంగారు లక్ష్మి రౌండ్ లో. బట్ విజయలక్ష్మి అయిపోయావు. అష్టలక్ష్మి కలసంతో పాటు అన్ని గిఫ్ట్స్ నీకే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో మీకు కూడా గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, రండి. ఆడపడుచులు అందరికీ గిఫ్ట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీకు జీ తెలుగు నుంచి వస్తున్నటువంటి అపురూపమైన కానుక. అలాగే ఇవాళ మన ఎపిసోడ్ విజయలక్ష్మి కావాలనుకుంది అష్టలక్ష్మి కలసం. ఈ అష్టలక్ష్మి కలసం ఆవిడ చేతిలో పెట్టేద్దాము. కంగ్రాచులేషన్స్ కవిత. థ్యాంక్ యూ. సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. వీటితో పాటుగా మరొక అందమైన గిఫ్ట్ మా తరఫు నుంచి C10 లోగో, అలాగే మన లక్ష్మీ రావే మా ఇంటికి టైటిల్ లోగో ప్రింట్ చేసిన అందమైన లక్ష్మీదేవి ఫోటోస్. ఇవాళ ఎపిసోడ్ లో ఆడి గెలుచుకున్న లక్ష్ములకి బహుమతులు ఇచ్చేసాము. మరి మీకు కూడా బహుమతులు ఇవ్వాలంటే ఇవాళ పజిల్ ఏంటో మరొకసారి చూపించేస్తాను, చూడండి. ఈ పజిల్ కి కరెక్ట్ గా ఆన్సర్ తెలిస్తే మాకు SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు పంపించిన SMS లోంచి శుక్రవారం రోజున ఒక మహాలక్ష్మిని సెలెక్ట్ చేస్తాము. ఆ మహాలక్ష్మి ఎవరో నేను మండే ఎపిసోడ్ లో చెప్తాను. సో మిస్ కాకుండా ప్రతి ఎపిసోడ్ చూస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ ఆడియన్స్. ఒక లక్కీ విజేత గెలుచుకోవచ్చు అష్టలక్ష్మి కలసం
అండ్ ఒక అందమైన చీర. మరి ఇవాళ ఎపిసోడ్ ని ఇలా కంప్లీట్ చేసేసాము. బోళ్ళని గిఫ్ట్ ఇచ్చేసి సరదాగా ఆటలు ఆడేసాము. మరి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం మరికొంతమంది లక్ష్ములతో. అంతవరకు సెలవు, బాయ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్